నేటితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియనుంది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పరిపాలనా సౌలభ్యం అంటూ ప్రభుత్వం చెబుతుంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని రాజకీయ వ్యూహమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 3 కార్పొరేషన్లు, 3 స్పెషల్ ఆఫీసర్లు, ఎన్నికల వరకు అధికార యంత్రాంగం చేతుల్లోని నగర పాలన ఉంది. ఈ విభజన అభివృద్ధికి దోహదమా లేక రాజకీయ లెక్కలకేనా? ఇప్పుడు హైదరాబాద్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరింత సమాచారం జీహెచ్ఎంసీ నుండి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ విస్తీర్ణ కూడా మొత్తం జరగనుండి ఈ భాగంగానే వార్డుల విభజన కూడా జరగడం ఈ రోజు నుండి వార్డుల విభజన కూడా ఒక ప్రకటన అయితే వెలువడనుంది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ వద్ద ఉన్నటువంటి కార్యాలయంలో ఉన్నాము. అయితే ఇదే హైదరాబాద్కు మెయిన్గా ఇక జీహెచ్ఎంసీ హైదరాబాద్ మెయిన్ కార్పొరేషన్గా ఇక్కడ నుండి పాలన కొనసాగిస్తారు. మొత్తంగా చూసుకుంటే కనుక జీహెచ్ఎంసీ కీలక మలుపు తిరుగుతుంది. 3 కార్పొరేషన్లుగా విభజన. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు కూడా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిపాలనలో కీలక మార్పులు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ నేడు అధికార ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక నగర విస్తీర్ణం అయితే భాగంగానే విపరీతంగా జనాభా పెరగడం, పరిపాలన మరింత కూడా సమర్థవంతంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాల నుండి అయితే ఒక సమాచారం వస్తూ ఉంది. అయితే ఈ విధంగా 3 కార్పొరేషన్లు కొత్త పరిపాలన నిర్మాణం ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ మహానగరాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ షెర్లింగంపల్లి కార్పొరేషన్గా 3 కార్పొరేషన్లుగా అయితే ఆ యొక్క మొత్తంగా కూడా విభజించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ 3 కార్పొరేషన్లకు అవసరమైనటువంటి ఏవైతే ఉంటుందో అయితే అవసరమైనటువంటి ఈ యొక్క మొత్తంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కొనసాగుతుంది. అదేవిధంగా తార్నాకలోని హుడా కార్యాలయాన్ని కూడా గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ కార్యాలయంగా వినియోగించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మాదాపూర్లో నాగ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో గ్రేటర్ సైబరాబాద్ గ్రేటర్ లేదా షెర్లింగంపల్లి కార్పొరేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తారు. వార్డుల జోన్ల విభజన చూసుకుంటే కనుక వార్డుల పరంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో 150 వార్డులు ఉండనట్టు తెలుస్తుంది. అదేవిధంగా గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోన 74 వార్డులు ఉండనుంట తెలుస్తుంది. గ్రేటర్ సైబరాబాద్ లేదా షెర్లింగంపల్లి కార్పొరేషన్లో 76 వార్డులుగా ఉండేనట్టు తెలుస్తుంది. జోన్ల విభజన కూడా ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ మొత్తంగా చూసుకుంటే కనుక శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ ఈ జోన్లు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లతో పాటు గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. అదేవిధంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షెర్లింగంపల్లి జోన్లు గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ షెర్లింగంపల్లి కార్పొరేషన్ పరిధిలోకి రానున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల వరకు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు 6 నెలల్లో నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆగస్టు నాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అప్పటికి 3 కార్పొరేషన్లు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగనున్నట్లుగా కూడా సమాచారం వస్తుంది. స్పెషల్ కమిషనర్లుగా గ్రేటర్ హైదరాబాద్కు ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ వ్యవహరిస్తారు. అదేవిధంగా గ్రేటర్ మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డి, గ్రేటర్ సైబరాబాద్కు లేదా గ్రేటర్ లింగంపల్లికి సృజన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ విస్తీర్ణంలో భాగంగానే అయితే జనాభా నేపథ్యంలో గతంలో 650 చదరపు కిలోమీటర్ల పరిమితమైన జీహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించడం చేత ప్రస్తుతం 2050 చదరపు కిలోమీటర్లు పెరిగింది. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.